కొన్ని మళ్ళీ వస్తే దాని మీద బురద వేసేవారు. అంటే అంత అవమానాలు పడి, అంత అన్యాయానికి గురయ్యి, అన్ని దాడులకు గురయ్యి కూడా మొక్కువని ఆత్మవిశ్వాసంతో మరి ఈ సమాజాల్లో చైతన్యం తీసుకురావాలి, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ సమాజంలో దురాచారాలు ఉన్నాయి, ఈ సమాజంలో కుల వివక్షత ఉంది, ఈ సమాజంలో అసమానతలు ఉన్నాయి, వీటన్నిటిని రూపుమాపి స్త్రీలకు చదువునిస్తేనే తప్ప వాళ్ళు పైకి రాలేరన్నటువంటి ఆ కాన్సెప్ట్తో ఆ మహనీయురాలు చదువుకొని 52 తన భర్తతో కలిసి సత్యశోధక సమాజ్ అనేటువంటి ఒక సమాజాన్ని స్థాపించి, ఒక సంఘాన్ని స్థాపించి, ఆ సంఘం ద్వారా మరి అనేక సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసేవారు. ఈ సతీసాగమనానికి వ్యతిరేకంగా పోరాటం, బాల్య వివాహాల్ని నిర్మూలించడం, మళ్ళీ భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో, వితంతువులు ఎవరైతే ఉంటారో వారికి తిరిగి పునర్వివాహం, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవచ్చు. మగవాడు ఎలాగైతే చేసుకోవచ్చో స్త్రీ కూడా అలాగే రెండో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజుల్లోనే పోరాటం చేసి ఈ బ్రాహ్మణీయ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మంత్రాలు లేకుండా కూడా ఆ రోజు పెళ్లిళ్ళు జరిపించి చక్కరంగా, అంటే సమాజంలో సైన్సే గొప్పది, ఈ మూఢనమ్మకాల్ని అంధవిశ్వాసాల్ని నమ్మకూడదని చెప్పి వారు అనేకమైనటువంటి పోరాటాలు చేసి తన బిడ్డలు కూడా కనకుండా వారు ఒక బ్రాహ్మణ స్త్రీ భర్త చనిపోతే ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క బిడ్డను, అంటే యశ్వంతరావు అనేటువంటి ఒక అబ్బాయిని పెంచుకొని వారు తిరిగి జబ్బులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సేవ చేసి ఆమె ప్లేగు వ్యాధితో ఆ మహాతల్లి మరణించడం జరిగింది. 1837లో పుట్టినటువంటి మహిళ 1897లో చనిపోవడం జరిగింది. అంటే సుమారు 66 సంవత్సరాలు జీవించింది. ఈ 66 సంవత్సరాలు జీవించే కాలంలో కూడా, అంటే ఎంతకాలం జీవించామనేది కాదు, ఏ సమాజం కోసం మనం జీవించామనేదే మనకి ముఖ్యం. ఆ రకంగా ఇవాళ ఆ రకమైనటువంటి త్యాగాన్ని చేసి ఈ సమాజం ఉన్నత కోసం వాళ్ళు సేవ చేశారు కాబట్టి ఇవాళ 194 సంవత్సరాలైనా కూడా ఆమె పేరును మనం స్మరించుకుంటాం. 194 కాదు, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా మాతా సావిత్రిబాయి పూలే పేరు ఉంటుంది, ఆమె చరిత్ర ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు కూడా ఆడపిల్లలు కాబట్టి మీరందరూ కూడా అటువంటి మహనీయుల చరిత్రను చదవాలి. మహాత్మా జ్యోతిరావు పూలే, మీ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో ఉంది కదా.